నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దకాపర్తి జాతీయ రహదారిపై ఓ కారును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ముందు వెళుతున్న ప్రైవేట్ బస్సు కిందకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు నల్గొండ జిల్లాకు చెందిన సయ్యద్ నవాజ్, మహ్మద్ జుబేర్గా గుర్తించారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈరోజు అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో పెద్దకాపర్తి అవుట్స్కట్స్ దగ్గర ఒక లారీ దాని ముందు పోతున్న బెలూనో కార్ని ఓవర్ స్పీడ్ తోటి గుద్దడంతో దాంట్లో ఉన్న ఆ కారు దాని ముందున్న ట్రావెల్స్ బస్సు, ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దాని కిందికి వెళ్ళిపోయింది. కారు పూర్తిగా నలిగిపోవడంతో దాంట్లో ప్రయాణిస్తున్న నలుగురు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జనతలు. శంకర్, అసలు ఎలా జరిగింది, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? మండలం పెద్దకాపర్తి శివార్లో అయితే 65వ జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ నుండి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ ఏదైతుందో వెనుక నుండి కారు ఢీకొట్టి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అయితే అక్కడికక్కడే మృతి చెందారని చెప్పుకోవచ్చు. మరో ఇద్దరికైతే తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక కారు, 2 బస్సులు, ఒక కంటైనర్ లారీ అయితే ఒకదానికొకటి వెనకాల ఢీకొట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే హైదరాబాద్ నుండి నల్గొండకు చెందిన సయ్యద్ నవాజ్, మహ్మద్ జుబేర్లు అయితే ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు అని చెప్తున్నారు. కారు ప్రయాణం చేస్తున్న మరో ఇద్దరికైతే తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళకి అక్కడే చికిత్స పొందుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాద సమయంలో అయితే జాతీయ రహదారిపై దాదాపుగా అక్కడ సుమారుగా ప్రమాదం 1 నుండి 2 గంటల ప్రాంతంలో జరిగిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుండి దాదాపు 3 గంటల సేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ట్రాఫిక్ జామ్ రావడంతో అయితే ఒకదానికొకటి కారు మరియు 2 ఒక లారీ, ఒక బస్సు ఢీకొట్టుకోవడంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న వీటిని క్లియర్ చేయడానికి పోలీసు వారికి చాలా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. దీంతో దాదాపుగా 10 నుండి 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు ఈ ప్రమాదానికి గురైన వాహనాలను అయితే రోడ్డుపై నుంచి తొలగించారు. ట్రాఫిక్ ని క్లియర్ చేసే పరిస్థితి కూడా చేశారు. దాదాపు 2:30 నుండి 3 గంటలు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఎస్ఐ ధర్మ అయితే చిట్యాల ఎస్ఐ ధర్మ చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఈ ప్రమాదం అయితే ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరికి అయితే తీవ్ర గాయాలైందని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శంకర్.